హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో టాపిక్ తీసుకుంటే వాట్ ఈస్ ఎల్ఎంఎస్. 2022లో మీరు ఎల్ఎంఎస్ సిస్టమ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ని ఏం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మేడం. సో ఎల్ఎంఎస్ అంటే ఏంటి, ఎల్ఎంఎస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎల్ఎంఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ ఎల్ఎంఎస్ సిస్టమ్ ద్వారా ఏ విధంగా నేను నా యొక్క సిస్టమ్ ని సెటప్ చేసుకోవచ్చు, కంప్లీట్ నాలెడ్జ్ ని మనం ఈ రోజు వీడియోలో ప్లాన్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా. వాట్ ఈస్ ఎల్ఎంఎస్? ఎల్ఎంఎస్ అంటే ఏం లేదండి, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రతి ఒక్క ఇండస్ట్రీ అనేది డిజిటల్ అయిపోయింది. సో ఈ డిజిటల్ వరల్డ్ లో ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని షేర్ చేయడానికి ఎల్ఎంఎస్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది అన్నమాట. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎల్ఎంఎస్ సిస్టమ్ ని యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎల్ఎంఎస్ సిస్టమ్ ఏ విధంగా ఉంది చూస్తే దాదాపు 10.84 బిలియన్ ఇండస్ట్రీగా రాబోతుందండి. ఎందుకంటే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కటి డిజిటల్ అయిపోయిన తర్వాత నాలెడ్జ్ షేరింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎల్ఎంఎస్ సిస్టమ్ లోకి రావడం జరిగింది. కాబట్టి ఇది 10.84 బిలియన్ ఇండస్ట్రీగా మారింది. ఇంకా 2 to 3 years లో 20 బిలియన్స్ క్రాస్ చేసినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అలాంటి ఇండస్ట్రీ ఎల్ఎంఎస్ ఇండస్ట్రీ అనమాట. ఇంకా వాట్ ఈజ్ ఎల్ఎంఎస్? సో ఎల్ఎంఎస్ ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలంటే దిస్ ఇస్ కంప్లీట్ ఆన్లైన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఆన్లైన్ లెర్నింగ్ సిస్టమ్ అనేది మనకు 2 types ఉన్నాయి. ఒకటి ఫ్రీ కంటెంట్ ఉంటుంది, ఇంకోటి పెయిడ్ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో మనకు ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో సో వీడియో రూపంలో కానీ, అదేవిధంగా టెక్స్ట్ రూపంలో కానీ, ఇంకా పీడిఎఫ్ రూపంలో కానీ, సో ఆడియో రూపంలో కానీ, ఇవన్నీ ఏంటంటే మనకు కంటెంట్స్, మనకు వాల్యుబుల్ నాలెడ్జ్ అనేది మనకు ఫ్రీగా మనకు యూట్యూబ్ ద్వారా కానీ కొన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకు లభించడం జరుగుతుంది. అది కాకుండా మనకు పెయిడ్ కంటెంట్ కూడా దొరుకుతుంటుంది. సో ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ని మనం గెయిన్ చేసుకుంటాం వాళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. సో మనం ఆ ఛార్జ్ ని పే చేసి మనం ఆ కంటెంట్ ని, మనం నాలెడ్జ్ ని తెలుసుకుంటుంటాం. సో దట్ ఈస్ పెయిడ్ కంటెంట్. కాబట్టి మనకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది, పెయిడ్ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ అనేది మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనం పొందుతాం. బట్ పెయిడ్ కంటెంట్ అనేది మనకు ఓన్లీ ఈ ఎల్ఎంఎస్ ద్వారానే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎల్ఎంఎస్ ఏంటి అని చూస్తే దిస్ ఈజ్ సెక్యూర్డ్ కంటెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మీ యొక్క నాలెడ్జ్ మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో సో వాళ్ళ యొక్క సర్టెన్ లాగిన్ పాస్వర్డ్తో వాళ్ళు ఓపెన్ చేసుకొని సో ఆ కంటెంట్ ని యూజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసేదే ఎల్ఎంఎస్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో కాబట్టి మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని ఓపెన్ చేసుకొని దాని నాలెడ్జ్ ని గెయిన్ చేసుకునే విధంగా ఉండే సిస్టమ్ ని ఎల్ఎంఎస్ అని చెప్తాం, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మీకు ట్రాకింగ్ చేయొచ్చు అనమాట. సో ట్రాకింగ్ ప్రోగ్రెస్. సో మీరు ఎవరికైతే స్టూడెంట్స్ ఆ నాలెడ్జ్ ఇచ్చారనుకోండి, ఆ నాలెడ్జ్ ని వాళ్ళు ఎంతవరకు చూశారు, సో ఎంతమంది కంప్లీట్ చేశారు, ఎంతమంది ఇంకా స్టార్ట్ చేయలేదు, కంప్లీట్ ప్రోగ్రెస్ అనేది మనం అనలిటిక్స్ చూసుకోవచ్చు అనమాట. సో ఆ అనలిటిక్స్ అనేది మనకు ఎల్ఎంఎస్ సిస్టమ్ ద్వారా మనకు పొందొచ్చు అనమాట. సో కాబట్టి ఎల్ఎంఎస్ మీద మీకు ఒక ఐడియా వచ్చిందా? సో ఎల్ఎంఎస్ అంటే ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పొచ్చు. సో దాన్ని మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెక్యూర్డ్ గా వాళ్ళకి మాత్రమే ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు ఎంత చూశారు, సో ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు అనేది దాని అనలిటిక్స్ కూడా మనం చూసుకునే విధంగా, ప్రోగ్రెస్ చూసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కంప్లీట్ ఎల్ఎంఎస్. ఇక్కడ ఎల్ఎంఎస్ అంటే ఏంటో మీకు ఒక ఐడియా వచ్చింది. బట్ ఎల్ఎంఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఒకవేళ మీరు ట్రైనర్ గా ఉన్నారు, లేదంటే మీరు కోచెస్ గా ఉన్నారు, లేదంటే మీరు టీచర్స్ గా ఉన్నారు, అంతేకాకుండా మీరు ఒక బిజినెస్ ఓనర్ గా ఉన్నారు, జస్ట్ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, సో ఇలాంటి బిజినెస్ ఓనర్స్ గా ఉన్నారు, లేదంటే మీరు ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఈ యొక్క ఎల్ఎంఎస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ నాలెడ్జ్ ని ఎక్కువ షేర్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. సో ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేస్తుంటే వాళ్ళ బిజినెస్ అనేది గ్రో అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఎల్ఎంఎస్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి మార్కెట్ లో మీకు చాలా రకాల ఎల్ఎంఎస్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా రకాల సిస్టమ్స్ ఉన్నాయి. బట్ నేను మీకు ఈ వీడియో ద్వారా ఒక బెస్ట్ ఎల్ఎంఎస్ సిస్టమ్ ని మీకు అందించడం జరుగుతుంది. అదేంటో చూస్తే దట్ ఈస్ కజాబీ. సో కజాబీ గురించి మీకు ఒకవేళ నాలెడ్జ్ లేదనుకోండి, నా యూట్యూబ్ ఛానల్లో కజాబీ గురించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అని మీరు వాచ్ చేయండి. కజాబీ పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోలో కూడా నేను మీకు ఒక జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అదేవిధంగా ఈ ఎల్ఎంఎస్ సిస్టమ్ ని ఏ విధంగా మీరు మీ యొక్క కోర్స్ ని క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా మీరు ఏ విధంగా దీన్ని యాక్సెస్ చేయొచ్చు, కంప్లీట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఉన్న గ్రేట్ థింగ్ ఏంటంటే మీకు మొబైల్ యాప్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది.
సో మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ కోర్స్ని మీ స్టూడెంట్స్ కావచ్చు, మీ ప్రాస్పెక్ట్స్ కావచ్చు, మీ కస్టమర్స్ కావచ్చు, వాళ్ళు ఈజీగా వాళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్తో ఒక యాప్ ద్వారా మీరు వాచ్ చేసే విధంగా ఉంటుంది. చాలా ఈజీ సిస్టమ్తో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సెటప్ కూడా మీరు జస్ట్ 5 to 10 minutes కంప్లీట్ అవుతుంది మేడం. సో ఆ సెటప్ ఎలా ఉందో చూద్దామా. దిస్ ఇస్ కజాబీ పోర్టల్ అండి. సో కజాబీ పోర్టల్లో మనకు చాలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కజాబీలో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చూస్తే జస్ట్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో కజాబీలో మీకు ఏమేమి ఉంటే ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో LMS ఈస్ దేర్. అదేవిధంగా మీరు పాడ్కాస్ట్ క్రియేట్ చేయొచ్చు, మెంబర్షిప్ సైట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, న్యూస్ లెటర్స్ మీకు అప్కమింగ్ ఉంది, ఇంకా రాలేదు, అప్కమింగ్ ఉంది. కోచింగ్, సో ఆన్లైన్ కోచింగ్ చేయొచ్చు, మీరు కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ లైక్ ఫేస్బుక్ ఎలాగైతే కమ్యూనిటీస్ గ్రూప్స్ ఉంటాయో, సో ఇక్కడ మీరు కజాబీలో కూడా మీరు ఒక కమ్యూనిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ హోస్టింగ్ బిల్డ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ ప్లాన్ చేసుకోవచ్చు, ఈవెన్ పేమెంట్ గేట్వే కూడా మీరు ఇందులో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి మీరు ఈమెయిల్స్ పంపించే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ల్యాండింగ్ పేజెస్, పైప్లైన్ ఇస్ నథింగ్ బట్ జర్నీ, ప్రాస్పెక్ట్ జర్నీ, సో అది కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అనలిటిక్స్, పీపుల్స్, నెంబర్ ఆఫ్ మీ యొక్క లీడ్స్, కాంటాక్ట్స్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మొబైల్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్, సో ఇవన్నీ మీకు బెనిఫిట్స్ అనేది మీకు కజాబీలో ఉంటుందన్నమాట. సో ఈ కజాబీలో మనము ఈ రోజు మాట్లాడేది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో LMS సిస్టమ్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి మనం ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో ప్రోడక్ట్ మనం గెట్ స్టార్ట్ అనుకోవటంగానే మనకు ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ మెంబర్షిప్ అనుకుందాం. సో ఎవరైతే లాగిన్ చేసుకుని రావాలనుకుంటారో, సో మెంబర్షిప్ ప్రోడక్ట్, సో నేను మెంబర్షిప్ సెలెక్ట్ చేశాను. సో డిఫరెంట్ ఉన్నాయి, మీరు ప్లాన్ చేసుకోవచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం మెంబర్షిప్ అనుకుంటాగానే ఇక్కడ మనకు టైటిల్ అడుగుతుంది. సో నేను జస్ట్ ఊరికే శాంపుల్ ప్రోడక్ట్ అని క్లిక్ చేశాను. వన్స్ శాంపుల్ ప్రోడక్ట్ క్లిక్ చేసిన తర్వాత దాని డిస్క్రిప్షన్ ఇస్తాను. డిస్క్రిప్షన్ చదివితే దాని థంబ్నెయిల్ ఇచ్చేయచ్చు. వన్స్ థంబ్నెయిల్ ఇచ్చిన తర్వాత జస్ట్ సబ్మిట్. వన్స్ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఈజీగా దాంట్లో మనకు ఎలా స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేయాలో కంప్లీట్ గా మనకు ఆల్రెడీ మనకు ఇచ్చేసి ఉంటుంది కజాబీ. సో వన్స్ ఇక్కడ ప్రోడక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు ఒక 3 ప్రోడక్ట్స్ ఇచ్చారు, అంటే మనకు 3 ఫోల్డర్స్ ఇచ్చారు. సో మీరు నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు సబ్ ఫోల్డర్స్ అంటే మెయిన్ టాపిక్, అందులో సబ్ టాపిక్, సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీరు ఎన్ని కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డే 1 అని సెలెక్ట్ చేస్తాను. డే 1 సేవ్. సో నా కోర్స్కి ఏదైతే వచ్చారో, సో డే 1 ఏం వాచ్ చేయాలి, సో అందులో నేను ఏమేమి వీడియోస్ పెట్టాలి. సో వెల్కమ్ వీడియో 1, వీడియో 1, వీడియో 2, వీడియో 3. సో ఇక్కడ మనం వెల్కమ్ వీడియో సెలెక్ట్ చేసామనుకోండి. వెల్కమ్ వీడియోలో మనకి ఇక్కడ, సో ఇక్కడ డే 1లో వెల్కమ్ వీడియో, దానికి ఏం కావాలి మనకు, దీనిలో ఏం పెట్టాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అనుకోండి, వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఆడియో అనుకోండి, ఆడియో యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా డౌన్లోడ్ పెట్టుకోవాలి, సో ఇక్కడ మీరు PDF కావచ్చు, సో డిఫరెంట్ డౌన్లోడ్ ఫైల్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క స్టూడెంట్స్ కావచ్చు, మీ యొక్క ప్రాస్పెక్ట్స్, మీ యొక్క కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అనుకోండి, సెలెక్ట్ అప్లోడ్ న్యూ, మీ యొక్క సిస్టంలో ఏదైతే వీడియో ఉందో మీరు డ్రాగ్ చేసి మీ యొక్క వీడియోని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు జస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత, జస్ట్ నేను ఒక శాంపుల్ వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తాను, చూద్దాం. జస్ట్ ఒక శాంపుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనం టైటిల్ కావచ్చు, సో ఆ యొక్క వెల్కమ్ టైటిల్ సేవ్, జస్ట్ దట్స్ ఇట్. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క వీడియోని మీరు ప్రతి ఒక్క మాడ్యూల్స్ లో, అంటే లెసన్స్ 1, లెసన్ 2, లెసన్ 3 లాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో సెకండ్ వన్ వచ్చి మనం డే 2. సో ఈ విధంగా మనం దాని యొక్క మనకు థంబ్నెయిల్ కావచ్చు, అదేవిధంగా దాని యొక్క డిస్క్రిప్షన్ కావచ్చు, కంప్లీట్ గా ఎడిట్ చేసేయచ్చు. సో అందులో మీరు వెళ్ళారనుకోండి, డే 2లోకి వెళ్ళారు. సో ఇక్కడ ఏమంటే బోనస్ 1, బోనస్ 2, బోనస్ 3, ఇక్కడ రిసోర్సెస్. సో అక్కడ మీరు అంటే ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డే 3 కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు డే 4 క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకొని మీరు ఎన్ని కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ కంటెంట్ లో న్యూ కేటగిరీ, సో యూ కెన్ యాడ్ ఎనీథింగ్. సో ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మీ యొక్క కోర్స్ని ఇది క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ ఇదంతా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సేవ్ అయిపోతుంది. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత
మీరు దీన్ని ప్రివ్యూ చూడొచ్చు. సో ప్రివ్యూ చూస్తారు ఎలా ఉందో. జస్ట్ మీరు ప్రివ్యూ కొట్టగానే ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది. సో ఈ విధంగా మీకు ప్రివ్యూ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ శాంపుల్ ప్రోడక్ట్. సో ఇక్కడ మీకు ఇది ఉంది. సో డే 1 సెలెక్ట్ చేశాను. డే 1 లో వెల్కమ్ మెంబర్షిప్. సో వెల్కమ్ మెంబర్షిప్ లో సెలెక్ట్ చేశాను. వెల్కమ్ టు మెంబర్షిప్ పోర్టల్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకు వీడియో ప్లే అవుతుంది. సో యూ కెన్ స్టార్ట్ ప్లేయింగ్. సో ఈ విధంగా మనకు డే 1, డే 2, డే 3, డే 4 అని చెప్పి మనం ఇక్కడ కోర్స్ అనేది క్రియేట్ చూసారా. జస్ట్ విత్ ఇన్ 5 to 10 minutes లో ప్రోడక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రోడక్ట్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు దాన్ని లాంచ్ కూడా చేసేదానికి ప్లాన్ చేసుకోవచ్చు. సో లాంచ్ చేయాలంటే ఏం లేదండి, సింపుల్. మనం కజాబీకి వెళ్ళామా, సేల్స్ పేజ్లో మనం సో న్యూ ఆఫర్ సెలెక్ట్ చేసాము. సో న్యూ ఆఫర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫర్ ఉంది కదా, ఆఫర్ సెలెక్ట్ చేసి న్యూ ఆఫర్. సో ఇక్కడ మనము శాంపుల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసాం, క్రియేట్. సో పేమెంట్ టైప్ ఉంది. సో మీరు పేమెంట్ పెట్టచ్చు, లేదంటే ఫ్రీ పెట్టచ్చు. సో నేను జస్ట్ ఫ్రీ పెడతాను, జస్ట్ క్రియేట్. వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు సేల్స్ పేజ్ కూడా, ఆఫర్ పేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఆఫర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రోడక్ట్, ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఏముందో అది యాడ్ చేయాలి. సో ఇక్కడ శాంపుల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసాం కదా, శాంపుల్ ప్రోడక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసేసింది. ప్రోడక్ట్ యాడ్ చేసేసిన తర్వాత జస్ట్ సేవ్. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్అవుట్కి వెళ్ళండి. సో చెక్అవుట్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు కస్టమర్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో ఎలాంటి డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేసుకోవాలో సో చెక్అవుట్ పేజ్లో మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ యొక్క టైటిల్, సో దానిలో మీరు మీ కోర్సులో ఏమేమి ఉన్నాయో సో దాని యొక్క కంటెంట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రైమరీ కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ యొక్క బ్రాండ్ కలర్ ఏదైతుందో బ్రాండ్ కలర్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. వన్స్ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో మీ బ్రాండ్ కలర్ కూడా మారిపోతుంది. ఆ తర్వాత మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం కస్టమర్ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మనము కలెక్ట్ నేమ్, సో నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కస్టమర్ ఫోన్ నెంబర్. ఒకవేళ మీరు పాస్వర్డ్ కూడా కలెక్ట్ చేసుకోవాలనుకోండి, జస్ట్ క్రియేట్ పాస్వర్డ్. సో కలెక్ట్ పాస్వర్డ్ ప్లాన్ అంటే వాళ్ళే ఓన్గా వాళ్ళ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు చేసేసిన తర్వాత మీరు సేవ్ చేసేసింది బ్యాక్ వచ్చేసండి. వన్స్ మొత్తం కంప్లీట్గా ఎడిట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ గెట్ లింక్ ఉంటుంది. జస్ట్ గెట్ లింక్ కాపీ. మీరు మీ కస్టమర్కి ఈ లింక్ అనేది మీరు సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. వన్స్ ఈ లింక్ మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ కస్టమర్కి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు పేమెంట్ ఉంటే పేమెంట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో వన్స్ ఈమెయిల్ ఐడి, నేమ్, పాస్వర్డ్ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ నెంబర్, సైన్ అప్. ఎప్పుడైతే సైనింగ్ అయిపోతుందో వాళ్ళు ఆటోమేటిక్గానే వాళ్ళకి మెయిల్ వచ్చేస్తుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఉంది కాబట్టి వాళ్ళు మీ యొక్క వెబ్సైట్లో లాగిన్ చేసుకొని వాళ్ళ యొక్క ఈ ప్రోడక్ట్ని వాళ్ళు వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూసారు కదండి, మనం LMS సిస్టమ్ని ఏ విధంగా ఈజీగా మనం సెటప్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఆఫర్ చూసారంటే కజాబీ వాళ్ళు మీకు 45 days ఫ్రీ ట్రయల్ అనేది ఇవ్వడం జరిగింది. ఐడియా టు ఇన్కమ్ ఛాలెంజ్ 2022 అనే దీంతో ఒక ఆఫర్ అయితే మనకు కజాబీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ కజాబీలో ఇంకొంచెం డెప్త్ గా సో ఏ విధంగా మీరు ప్రోడక్ట్ ని బిల్డ్ చేసుకోవాలో, ఏ విధంగా మీరు ఆన్లైన్ లో మీ యొక్క LMS సిస్టమ్ ని రెడీ చేసుకుని ప్లాన్ చేసుకోవాలో కంప్లీట్ నాలెడ్జ్ ని మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసారంటే ఎలా ప్రోడక్ట్ ని బిల్డ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మీరు పాడ్కాస్ట్ ని మీరు క్రియేట్ చేయాలి, ఏ విధంగా కోచింగ్ ప్రోగ్రామ్ ని మీరు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మాడ్యూల్ 2 లో మీకు ప్యాకింగ్ యువర్ ఆఫర్ ఏదైతే ఉందో సేల్స్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఎలా క్యాప్చర్స్ లీడ్ చేయాలి, ఏ విధంగా మీరు ఈమెయిల్స్ లిస్ట్ ని బిల్డ్ చేయాలి, ఏ విధంగా మీరు ఈమెయిల్స్ ని బ్రాడ్కాస్ట్ చేయాలి, ఏ విధంగా మీరు ఇన్కమ్ ని ఎర్న్ చేయాలి, మీ ఆన్లైన్ ప్రోడక్ట్ తో ఏ విధంగా ఇన్కమ్ చేయాలి, కంప్లీట్ గా 3 modules మీకు ఇవ్వడం జరుగుతుందంట. ఇప్పుడు ఈ యొక్క కజాబీని మీరు నా యొక్క అఫిలియేట్ లింక్ ఏదైతే ఉందో dnaintelugu.com/kajabi. సో నా యొక్క అఫిలియేట్ లింక్ ద్వారా మీరు వెళ్ళగలిగితే మీకు ఈ 45 days ఫ్రీ ట్రయల్ తో పాటు కజాబీ వచ్చే 3 modules మీకు ఇవ్వడమే కాకుండా నా నుంచి మీకు పర్సనల్ జూమ్ కాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క జూమ్ కాల్ లో మీ యొక్క సెటప్ ఏ విధంగా చేయాలి, కంప్లీట్
ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, మీ యొక్క సేల్స్ పేజ్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కంప్లీట్ నాలెడ్జ్ నా దగ్గర సెటప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీకు నా యొక్క ఫేస్బుక్ గ్రూప్ కూడా ఇవ్వని చెప్తుంది, కజాబీ యూనివర్సిటీ ఇన్ తెలుగు బై టి చైతన్య కుమార్. సో ఈ దీంట్లో మీరు 24/7 మీ యొక్క క్వశ్చన్స్ ని రేజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు ఏ విధంగా మీ యొక్క ల్యాండింగ్ పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలో ఈజీగా మీకు దానికి సమ్ టెంప్లెట్స్ అనేది నా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు మీ యొక్క సెటప్ ని ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సెటప్ తో మీరు కజాబీలో ఫ్రీ ట్రయల్ తోనే మీ యొక్క ఏదైతే LMS సిస్టమ్ ని రెడీ చేసుకొని మీ యొక్క వెబ్సైట్ ని మొత్తం క్రియేట్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఒకవేళ మీరు LMS సిస్టమ్ స్టార్ట్ చేయాలనుకుంటే కజాబీ ఈజ్ ద బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను దాదాపు 1 year గా నేను ఈ కజాబీని యూజ్ చేస్తున్నాను. సో చాలా ఎక్సలెంట్ గా ఉంది. మార్కెట్ లో చాలా రకాల టూల్స్ ఉన్నా కూడా మీకు కజాబీ అనేది మీకు ఆల్ ఇన్ వన్ టూల్ గా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క టూల్ ని మీరు వాడుకుంటూ మీ యొక్క డిజిటల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని సెటప్ చేసుకొని దాని ద్వారా మీరు మీ యొక్క నాలెడ్జ్ ని క్యాష్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. ఓకే, సో నా పేరు చైతన్య కుమార్, ఐఎమ్ డిజిటల్ నెట్వర్కర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.